నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అద్దంకిలో రక్షిత మంచినీటి పథకం అమలుపై సమీక్షించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశం. అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయమన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. చీమకుర్తిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. డీఈఓ కార్యాలయంలో కుర్చీలాట. ఓవైపు సీఈఓ బాధ్యతలు తీసుకున్న కొద్ది గంటల్లోనే ఇన్ఛార్జిగా మరలా రేణుకను నియమిస్తూ ఉత్తర్వులు జారీ. అద్దంకి పరిధిలో రక్షిత మంచినీటి పథకం నిర్వహణ అమలుపై సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం క్యాంపు కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ చర్చించారు. ప్రతిరోజు 12 బిలియన్ లీటర్ల పంపిణీ సామర్థ్యంతో వాటర్ ప్లాంట్ నిర్మించాలన్నారు. ఇప్పటికే 101.96 కోట్లతో పనులు ప్రారంభించామన్నారు. పట్టణ పరిధిలో 51 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉండేలా ట్యాంకులు నిర్మించడం జరిగిందన్నారు. 83 కిలోమీటర్ల మేర నీటి సరఫరా లైన్, 15 కిలోమీటర్ల మేర ఫీడర్ ఛానల్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. 5.10 కోట్లతో నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపం లేకుండా ఊర చెరువు అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చీమకుర్తి 5వ వార్డు సూర్యనగర్లో పర్యటించారు. సూర్యనగర్లో 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. సీఎం సహాయ నిధి కింద ముగ్గురికి మంజూరైన 4,79,445 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి ఎలా ఉపయోగపడుతున్నాయో తెలియజేస్తూ కరపత్రాలను అందజేశారు. నాయకులు గొల్లపూడి సుబ్బారావు, ముప్పూరి చలమయ్య, కాట్రగడ్డ రమణయ్య, ఎడ్లపల్లి రామబ్రహ్మం, రావిపాటి రాంబాబు, కందిమల్ల గంగాధర్, గొల్లపూడి కోటేశ్వరరావు, షేక్ జానీ, తాతినేని రాము, మూలే పాపిరెడ్డి, అవనిగడ్డ శేషయ్య, సిద్ధ సుధాకర్, ఎడ్లపల్లి పిచ్చి వీరయ్య, కాట్రగడ్డ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. రెడ్డనా కొద్దిగానే తల్లి చాలా వరకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక 80% రాష్ట్ర లెవెల్లో హామీలు తీర్చారు. అది ఏంటి అంటే పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 ఎవరికి అర్హత బట్టి వచ్చిన వెంటనే మొదటి సంతకం పెట్టారు. దాని తర్వాత తల్లికి వందనం, ఇంట్లో ఒకరికే కాదు ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ఈ రోజు కూడా మేము ఇంటింటికి తిరిగితే చాలా మందికి అందరికీ మాకెవరు రాలేదని ఎవరు చెప్పలే, అందరు చెప్పారు.
అదేవిధంగా ఆడపడుచులకి దీపం స్కీమ్ 3 సిలిండర్లు, శ్రీశక్తి అని ఉచిత బస్సు, దాని తర్వాత ఇతర అన్నదాత సుఖీ భవాని 20,000 ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే, మన రాష్ట్రంలో ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారే ఈ ఆర్థిక పరిస్థితి ఇలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలరని నమ్మి 120 మేము దగ్గర 15 కోట్ల రూపాయలతో రోడ్లు వేసాం. ఇక్కడ వేసాము, చాలా దగ్గర ఊళ్ళంబటి మీరు తిరుగుతూ ఉంటే చాలా సిమెంట్ రోడ్లు వేసాం. దాని తర్వాత ఒక మంచి డంప్ యార్డ్ కూడా దగ్గర 5 కోట్ల రూపాయలతో చేశాం. ఇదే కాకుండా చీమకుర్తికి 20 ఏళ్ల నుంచి ముఖ్య సమస్య ఏంటిదంటే, అప్పుడు బైపాస్ రోడ్ అన్నారు. దాని తర్వాత నీటి సమస్య. బైపాస్ రోడ్డు మీ అందరికీ తెలుసు, నేను అప్పుడు వేయించాను. ఇది బ్రహ్మాండంగా ఉంది. ఈ బైపాస్ రోడ్డు ఆ రోజులలో 10 కోట్ల రూపాయలకి వేసాము. బ్రహ్మాండమైన రోడ్డు. ఎందుకంటే ఆ బైపాస్ రోడ్డు లేకపోతే ఇక్కడ మనం మీటింగ్ కూడా చెప్పే ఇది అక్కడ అంతా లారీలు వెళ్ళి గందరగోళంగా ఉంటుంది. చాలా మంది యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ రోజు అవన్నీ చూసుకొని బైపాస్ ఒక మంచి బైపాస్, ఎవరు వెళ్ళినా కానీ మార్కాపూర్ నుంచి ఏంటి బ్రహ్మాండంగా ఉంది బైపాస్ అని అడుగుతూ ఉంటారు. అంత బ్రహ్మాండంగా ఉంది. నాకు కూడా చాలా సంతోషం, ఎందుకంటే మంచి బైపాస్ వేసాం. ఎవరు ఏం బైపాస్ మేము వేయించాము. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నివారణకు ఈగల్ టీంలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు స్మగ్లర్లు అక్రమ మార్గాల్లో గంజాయి తరలిస్తూనే ఉన్నారు. వాహనాల్లో బయటకు కనిపించకుండా ప్రత్యేకంగా అరలు తయారు చేయించి గంజాయి రవాణా చేస్తున్నారు. అలాంటి వాహనం ఒకటి ప్రమాదానికి గురవడంతో ఈ వ్యవహారం బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం విశాఖపట్నం నుండి చెన్నై వెళుతున్న వాహనం నెల్లూరు జిల్లా దగద్దర్తి సున్నపు బట్టీల వద్ద కల్వర్టు మరమ్మతుల నిమిత్తం ఏర్పాటు చేసిన సూచికలను గుర్తించలేక గుంతలో బోల్తా పడింది. ఈ సమాచారంతో హైవే బీట్ విధుల్లో ఉన్న పోలీసులు వెళ్లి పరిశీలించారు. అప్పటికే వాహనంలోని వారు పరారయ్యారు. ప్రమాదంలో వాహనం రేకు ఊడిపోవడంతో అందులోని ప్రత్యేక ఆరలో ఉన్న గంజాయి బాక్సులను గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కావలి గ్రామీణ సిఐ శివశంకర్, బోగోలు ఎస్ఐ రామకృష్ణ, తహసీల్దార్ లాజరస్ పంచనామా చేసి 213 కేజీల గంజాయి ఉన్నట్లు తేల్చారు. ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కుర్చీలాట జరుగుతోంది. ఇప్పటి వరకు డీఈఓగా పనిచేసిన రేణుక పదోన్నతిపై ఇక్కడి నుండి వెళ్లారు. రెగ్యులర్ డీఈఓను నియమించే వరకు ఇన్ఛార్జ్ డీఈఓగా జెడ్పీ సీఈఓ చిరంజీవిని నియమిస్తూ కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. చిరంజీవి శనివారం బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం రావడంతో జిల్లా విద్యాశాఖ కార్యాలయం అన్ని ఏర్పాట్లు చేసింది. చిరంజీవి రాకపోవడంతో సోమవారం వస్తారని అంతా ఎదురు చూశారు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో చిరంజీవి డీఈఓ కార్యాలయానికి వచ్చి కొద్దిసేపు డీఈఓ ఛాంబర్లో కూర్చున్నారు. కలెక్టరేట్లో జరిగే మీకోసం కార్యక్రమానికి వెళ్లారు. ఇదిలా ఉండగా పదోన్నతిపై వెళ్లిన రేణుకను ఇన్ఛార్జ్ డీఈఓగా నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలు వచ్చిన రేణుక జిల్లా కలెక్టర్ రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిసి తిరిగి తన పోస్టులో కూర్చునేందుకు సిద్ధమయ్యారు. డీఈఓ పోస్టు విషయమై గంటల వ్యవధిలో చోటు చేసుకుంటున్న మార్పులతో డీఈఓ కార్యాలయంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
సంపూర్ కవిత. పద్మశ్రీ ఘంటసాల ఎస్వి రంగారావు సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్లో నిర్వహించిన సినీ సంగీత విభావరి వీణుల విందు చేసింది. కాకతీయ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ కళాకారులకు తన సహకారాన్ని అందిస్తానన్నారు. మురళీకృష్ణను సంస్థ తరపున సత్కరించారు. సంస్థ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరిలో గాయని గాయకులు రామకోటేశ్వరరావు, పురాణ సుబ్రహ్మణ్యం, శ్రీగిరి శ్రీనివాసరావు, మీరావళి, కనకారావు, శైలజ, తస్లిమా, స్వర్ణలత పాడిన పాటలు వీణుల విందు చేశాయి. బాలు కళా సమితి అధ్యక్షులు పోలవరపు అజయ్ బాబు, శ్రీకృష్ణ దేవరాయ సాహితీ సమితి అధ్యక్షులు కుర్ర ప్రసాద్ బాబు తదితరులు పాల్గొని విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు, పద్మశ్రీ ఈ ఘంటసాల వెంకటేశ్వరరావు, పద్మభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యానం ఆసంతం అలరించింది. ఆమె పాడినటువంటి నీలీల పాడెద అనేటటువంటి పాట, ఈ అద్భుతమైనటువంటి పాటని ఆ నాదస్వరం మీదే ఆమె కూడా పాడటం జరిగింది. ఈ పాటను పాడటానికి ఆ సంగీత ఆయన ఆ సినిమా దర్శకుడు మురిపించే మువ్వలు సినిమా దర్శకుడు ఎంవి స్వామి గారు లీలగారి చేత ఈ పాట పాడిద్దాం అనుకున్నాడట. లీలగారి చేత పాడిద్దామని లీలగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ పాట నువ్వు పాడాలంటే ఈ పాటను నేను పాడలేనండి, ఈ పాట పాడగలిగినటువంటి ఏకైక గాయని ఎస్ జానకి మాత్రమే, ఆమె దగ్గరికి వెళ్ళండి, ఈ పాట పాడుతుంది. కళాకారులకి ఎప్పుడు మా పర్సనల్గా కానీ మా సంస్థల ద్వారా అండగా ఉంటాం. అలాగే ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ ఎప్పుడు వస్తాం, ఇక్కడ అందరూ సుపరిచితులే. అలాగే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న కళాకారులు కానీ వీళ్ళందరూ కూడా నాకు గత 5-6 సంవత్సరాల నుంచి అందరూ పరిచయలే. చాలా చక్కగా ప్రతి ఆదివారం మేము కార్యక్రమానికి వచ్చిన చూస్తూ ఉంటాం. ఇటెళ్తా కూడా బాగా మంచి పాటలు పాడి ఓల్డ్ సాంగ్స్ పాడి అలరిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుతూ, అలాగే నేను ఇక్కడ కూర్చోగానే మన రామకోటేశ్వరరావు కానీ మన పురాణ సుబ్రహ్మణ్యం గారు కానీ ఈ వయసులో ఇంత చక్కగా పాడారంటే, జగదగిరిని చిన్నప్పుడు మేము ఎప్పుడో చూసిన సినిమా, ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా మళ్ళా వినిపిస్తుంది. మరియు విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి పేరు మీద సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపకులు నిర్వాహకులు ఆకుల శ్రీనివాస్, వారికి తోడుగా వారిద్దరు నా మిత్రులే శ్రీగిరి శ్రీనివాస్, అలానే ముఖ్యంగా వాయిద్య బృందానికి గాయని గాయకులకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పుట్టిన కాలంలో నేను కూడా పుట్టడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ మహానుభావుడు అభిమానిగా చిన్ననాటి నుంచి పాటలు వింటూ పాటల మీద మమకారం పెంచుకొని అసలు పాటల గురించి తెలుసుకుంటూ ఆయన చెప్పినవి పైడిపాల గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు రాసిన బుక్స్లో కొన్ని చదువుకుంటూ సోషల్ మీడియా వచ్చినాక వింటూ తెలుసుకున్నాయి. ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో ఒక చిన్న సలహా అండి, నేనేమి వేరే క్రిటిసిజం చేయటం కాదు ఎవరిని. ప్రతి గాయకుడికి గాయనికి ఒక గాత్ర ధర్మం ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ వాయిస్ టింబర్ అండ్ వాయిస్ కల్చర్. ఆ గాత్ర ధర్మాన్ని బట్టి మనము ఏం ప్రజెంట్ చేయగలం అనేది ఆ గాయకుడు ఎంచుకోవటం అనేది చాలా ప్రధానం. అలా ఎంచుకోకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే అభాస్పాలయ్యేటువంటి ప్రమాదం ఉంది, సంగీతాభిమానులు నిరుత్సాహపడే ప్రమాదం ఉంది. దానికి కావాల్సింది మన వాయిస్ టింబర్ను బట్టి, మన వాయిస్ కల్చర్ను బట్టి మనం పాట ఎంచుకోవటం. నాడు వలచిన చెలివని తెలుసు, నా ఎదలో ఏముందో అది నీకు తెలుసు. నాడు వలచిన చెలివని తెలుసు. పయనించేమో చిలుక ఎగిరిపో పాడిపోయిండు, పయనించేమో చిలుక
ఎగిరిపో పాడైపోయేను గూడు పయనించేమో చిలుక తీరెను రోజులు నాగమల్లి కోనలోన నక్కింది లేని కోన నాగమల్లి కోనలోన నక్కింది లేని కోన ఎరవేసి గురి చూసి పట్టాలి మావా ఎరవేసి గురి చూసి పట్టాలి మావా పట్టాలి మావా ఏమో ఏమో అది నీకేమి అయినది ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది. మీకోసం అర్జీల పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటరమణతో కలిసి కలెక్టర్ నేరుగా బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన అర్జీల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కింద స్థాయి సిబ్బంది ఇచ్చే నివేదికలపై ఆధారపడకుండా జిల్లా స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మీకోసం అర్జీలకు పరిష్కారం ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్లో సానుకూల ప్రజాభిప్రాయం పెంపు కోసం ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నందున అధికారులు కూడా ఇదే స్ఫూర్తితో మరింత చురుకుగా పనిచేయాలన్నారు. మీకోసం అర్జీలకు సకాలంలో సహేతుక పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి, విపత్తుల నివారణ సంస్థ మాధురి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తిని తొంగుంటే మనిషికి గొడ్డుకు తేడా ఏముంటుంది? మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలా అంటాడు రచయిత ముల్లపూడి వెంకటరమణ. ఆ కళాపోషణలో కూడా కాస్తంత సామాజిక బాధ్యత తోడైతే మరింతగా రాణిస్తుంది అనడానికి ఉదాహరణ ఆ గృహిణి. కేవలం వంట పని, ఇంటి పనికి మాత్రమే పరిమితం కాకుండా మొక్కల పెంపకాన్ని హాబీగా మార్చుకున్నారు. ఇది కూడా ప్రకృతి ప్రసాదించిన వనరులతో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ తన వంతు కర్తవ్యాన్ని ఎంతో ఇష్టంగా చేస్తున్నారు. ఒంగోలు బండ్లమిట్టలో నివసించి మాధవి పొదుపు గ్రూప్ సభ్యురాలు. మెప్ప ఆధ్వర్యంలో పొదుపు గ్రూప్ మహిళలకు హోమ్ కంపోస్టు తయారీలో తీసుకున్న శిక్షణపై మక్కువతో సొంతగా జీవామృతం హోమ్ కంపోస్టు తయారు చేసి తమకు ఉన్న కొద్దిపాటి స్థలంలో నాటిన మొక్కలకు అందించడం ద్వారా మొక్కల ఎదుగుదలను కార్యాచరణ ద్వారా నిరూపించారు. దాంతో మరింత ఆసక్తి పెరిగి మొక్కల పెంపకంపై మరింత శ్రద్ధ పెట్టారు. కూరగాయల తొక్కలు, మిగిలిన అన్నం, బాగా మగ్గిపోయిన పండ్లు అన్నింటినీ ఒక డబ్బాలో భద్రపరిచి హోమ్ కంపోస్టు తయారు చేసుకున్నారు. దీంతో పాటు కొన్ని చెట్ల ఆకులు, వేపపిండి, గోపంచితం, బెల్లం పొడి ఇలాంటి వాటితో స్వయంగా జీవామృతం తయారు చేస్తున్నారు. ఇంటి ఆవరణలో ఉన్న కొద్ది స్థలం సరిపోకపోవడంతో మిద్దిపై చిన్న చిన్న డబ్బాల్లో మరికొన్ని మొక్కలు నాటి హోమ్ కంపోస్ట్ జీవామృతం అందించడం ద్వారా మొక్కలు బాగా పెరిగి ఫలాలిస్తున్నాయి. మామిడి, ద్రాక్ష తదితర పండ్ల మొక్కలు కూడా మంచి పోషకాలతో ఆరోగ్యకరంగా పెరగడం, చక్కటి ఆహ్లాదకరమైన పచ్చటి వాతావరణం ఏర్పడడం పలువురిని ఆకట్టుకుంది. తాము ఏదైనా పని మీద బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నీటి ఎద్దడి లేకుండా మైనర్ డ్రిప్ పద్ధతిలో మొక్కలకు నీరు అందించడం కూడా ఆసక్తికరంగా ఉంది.
సమాచారం తెలుసుకున్న మెప్మా సిటీ మేనేజర్ సంతోష్ కుమార్ స్వయంగా మాధవి ఇంటి ఆవరణలో మిద్దిపైన పెంచుకున్న మొక్కలను చూసి ప్రత్యేకంగా అభినందించారు. మెప్మా ఇచ్చిన శిక్షణ సార్థకం కావడం అధికారిగా ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. పై అధికారులతో చర్చించి ఇతర పొదుపు గ్రూపుల మహిళలకు మాధవితో శిక్షణ ఇప్పించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ వర్మి కంపోస్ట్ తయారు చేయటం, వేస్టేజ్ అంతా ఇంట్లో ఉన్న చెత్త అంటే మనం వేస్ట్ వాడుకోకుండా కూరగాయలు చెక్కు తీసిన అన్నీ కూడా వర్మి కంపోస్ట్ నాకు ఈ మొక్కలు పెంచడం అంటే నాకు ఫ్యాషన్ అంటే ఇష్టం అనమాట. చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచాలని కానీ వర్మి కంపోస్ట్ రీసెంట్గా 2 years నుంచి నేను తయారు చేస్తున్నాను ఓన్గా. ఈ మొక్కలకు కూడా మనం బయట కొనుక్కొచ్చుకోకుండా మనం తయారు చేసుకున్న వర్మి కంపోస్ట్ ఈ మొక్కలకు ఉపయోగిస్తున్నాను సార్. నేను మంచిగా ఏంటంటే ఇవన్నీ మెడిసినల్ ఉన్నాయి, కొన్ని ఫ్లవర్ ఉన్నాయి, ఫ్రూటింగ్ ఉన్నాయి అన్నీ. నాకేదన్నా మెప్మా ద్వారా నుంచి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్. వర్మి కంపోస్ట్ తయారు చేసుకుంటానికి కన్నా ప్లేస్ లేదు నాకు సార్ వాళ్ళు ఏమన్నా మెప్మా ద్వారా నుంచి మీరు ఇవ్వగలిగితే ఏదైనా నాకు సపోర్టింగ్గా ఉంటే ఇంకేదైనా కొద్ది ప్లేస్లో నేను వర్మి కంపోస్ట్ ఇంకొకరు దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైనా అంటే డబ్బాలు అవి ఉంటే పెద్ద ఇప్పుడు ఇంటి హౌస్ కాబట్టి పెద్ద టిన్నులు తయారు చేసుకుంటాను మా దగ్గర రావట్లా. కానీ మీరు ఇచ్చిన పెద్ద డబ్బులతో ఏంటంటే మనం ఇంకక్కడ వేస్టేజ్ తెచ్చుకోనైనా కూడా వర్మి కంపోస్ట్ మరింత తయారు చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. మేము రెగ్యులర్ తయారు చేస్తున్నాం కాబట్టి మాకు దాని తేడా తెలిసిపోద్ది. ఎందుకంటే మనం వేసిన కూరగాయ చెత్త అంతా కూడా అలాగే ఉండదు, నేచురల్గా అలాగే ఉండదు. వేసిన 15 రోజులకి కుళ్ళిపోయి అది పురుగులు రావటం, చిన్న పురుగులు రావటం. మనం అంటే ఇంకేదైనా కలిపెట్టేది ఏదైనా ఉంటే ఇనపది కానీ దానికి సంబంధించిన గ్లౌజ్ చేసుకున్నా కానీ దాన్ని కలిపెడుతూ ఉండాలి. దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తూ మళ్ళీ క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. దాని మీద మూత ఏదైనా ఏర్పాటు చేసుకొని ఈసీ ఎండలో పెట్టుకొని కొద్దిగా అంటే స్మెల్ లేకుండా డైరెక్ట్గా ఆంతం తీసుకొచ్చేయి మొక్కలకి. అది ఓపెన్గా కొద్దిగా మంచి ఎండలో ఆరబెట్టుకొని కొద్దిగా పొడిగా వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక పక్క నిలబెట్టుకుంటాం, మళ్ళీ డబ్బాలో నిలబెట్టుకుంటాం. తయారవుతుంటే చెట్లకి వేస్తుంటాం సార్, మళ్ళీ తయారు చేసుకుంటూ ఉంటాం. అంటే నేను అన్నీ వేసింది నేలలో ఏం లేదు నాకు ప్రస్తుతం, ఇక్కడ అన్ని డబ్బాలే కాబట్టి. ఇది గ్రోత్ చూడండి సార్ మీరే, ఇంత మొక్క వచ్చిందంటే దీని ఎక్స్పీరియన్స్ 4 ఏళ్ళ పైమాట నుంచే ఉంది సార్. లాక్డౌన్కి ముందు నుంచే ఉంది మొక్క. కానీ నేను ప్రతి ఒక్క మొక్కకి నేను తయారు చేసిన వర్మి కంపోస్టే వేసుకుంటాను సార్. గ్రోతింగ్ ఉంది. మీరు పూలు ఉన్నప్పుడు కాయలు ఉన్నప్పుడు వస్తే పూలు ఎలా కళకళలాడుతుంది, చెట్లు అలా ఉండే తెలిసిద్ది. రోజు 2 పూటలు వాటర్ పోస్తుంటేనే ఆ పచ్చదనంగా ఉన్నాయి మొక్కలు. మంచి గ్రోతింగ్ ఉంది సార్. ప్రతి ఒక్క ఇది వాటర్ యాపిల్ ఉంది. మట్టి అంటే ఇది ఏదైనా భూమిలోకి వెళ్ళిపోతే అది మన శరీరమే ఇదైపోతుంది, కంపోస్ట్ తయారవుద్దని ఒక ఆలోచనకి. ఏంటంటే ఇప్పుడు పేడ వాళ్ళు తీస్తారు బరిగొడ్ల దగ్గర నుంచి చూస్తున్నాం మనం, మరి పేడ అంతా మాగిపోతుండే సార్. అది తీసుకొని వచ్చి ఒకప్పుడు అదే వేసేవాళ్ళ మొక్కలకి, మట్టి ఒకటే కలిపి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ చెత్త ద్వారాగా మాకు అవగాహన మెప్మా ద్వారాగా వర్మి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలమ్మని మాకు ఒకసారి ఆర్పి గారు ఒకసారి తీసుకొచ్చి మాకు చెప్పించారు. చెప్పించారు. 3 ఏళ్ళ నుంచి ఈ ప్రాసెస్ చేస్తున్నాం సార్. మేము బయట నుంచి ఏం తెచ్చింది వేసింది లేదు, కానీ మేము తయారు చేసుకుందే మేము మొక్కలకి వేస్తున్నాం. మా ఆర్పి గారు సార్ వాళ్ళు మాకు అంటే ట్రైనింగ్ ఇచ్చారు. మీరు ఏది బయట పడేసుకోకుండా అమ్మా, మీరు ఇలా వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న వేస్ట్ వ్యర్థాలతోటే కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అని వాళ్ళు ఇచ్చారు. మాకు ఒక సపోర్టింగ్ ఇచ్చారు మాకు. మేము అది తప్పకుండా అప్పటి నుంచి ఇప్పటికైనా కూడా చేస్తూనే వస్తున్నాం సార్. ప్రోత్సాహం అంటే పిల్లలు ఎంకరేజ్ చేస్తారు సార్, వద్దంటారు ఎందుకమ్మా ఇదంతా బిల్డింగ్ పాడైపోద్ది అని అంటుంటారంటే వాటర్ ఎక్కువ తగులుతుంటుంది కాబట్టి. కానీ నాకు ఫ్యాషన్ సార్, మొక్కలు వేసి పెంచాలి, మొక్కలు కాయలైనా ఏమైనా పెంచాలి, పువ్వులు రప్పించాలి. ద్వారా నుంచి ఏదైనా నాకు ఒక హెల్ప్ ఏదైనా చేయగలిగితే వాళ్ళు చిన్న రూమ్ తీసుకొని ఏదన్నా మనకు అందుబాటులో ఉండేదే పాత ఏమైనా తీసుకొనైనా మనకి అంటే హౌస్ సరౌండింగ్లో ఉండేటట్టుగా చూసుకొని వర్మి కంపోస్ట్ తయారు చేసుకునేదానికి చూస్తాను సార్. వాళ్ళు ఇష్టంగా చేసేది ఏదైనా ఎంత టైం అయినా నైట్ 12-2 అయినా కూడా మొక్కల్లోనే ఉంటాను. ఒక్కోసారి నిద్ర పట్టపోతే పైకి వచ్చి నీళ్ళు పోయిపోతే, ఒకరోజు నీళ్ళు పోయిపోతే ఆ టైంలో వచ్చి పైకి వచ్చి నీళ్ళు పోస్తాను.
ఇంక 3 ఇయర్స్ బ్యాక్ మామూలుగా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, హోమ్ కంపోస్టింగ్ ఎలా తయారు చేయాలనేది. దాని మీద ఆమె సొంతంగా ఒక ప్యాషన్గా ఉండటం వల్ల స్వయంగా ఆమె హోమ్ కంపోస్టింగ్ని కృత్రిమంగా తయారు చేసి తనే ఇంట్లో మొక్కలు నాటుకొని పండ్ల మొక్కలు, పూల మొక్కలు, కూరగాయలు అన్నీ కూడా పెంచుకోవడం జరుగుతూ ఉంది. సో మనం ఈరోజు వాళ్ళ యొక్క హౌస్ని విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో భాగంగా వీళ్ళ యొక్క మొక్కల్ని ఎలా పెంచుతున్నారనే విషయాన్ని కూడా తెలుసుకుందాము. ఈమెకి చాలా ఫ్యాషనేట్గా ఉంది మాధవి గారు. సో ఆమె ఫ్యూచర్లో ఏదైనా అవకాశం ఇస్తే, ఏదైనా మంచి ప్లేస్ కానీ ఇచ్చినట్టయితే నేను ఇంకా చెట్లు మంచిగా నాటడం, రెండోది హోమ్ కంపోస్ట్ని ఎక్కువ తయారు చేసి అందరికీ కూడా ఉత్పత్తి చేసే విధంగా అందరికీ ప్రొడక్షన్ ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తామని చెప్తున్నారు. జరుగుతున్న జనరేషన్లో అందరికీ ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే ఎరువులు కాకుండా వేరే పొల్యూషన్ ద్వారా వచ్చిన మొక్కలు కానీ, ఇంకా ఏదైనా కెమికల్స్ ద్వారా వచ్చిన మొక్కలు కానీ ఇలా ఉంటాయి. సో మన ఇంట్లో మన ద్వారా హోమ్ కంపోస్టింగ్ చేసుకున్న మొక్కల ద్వారా వచ్చిన ఫ్రూట్స్ కానీ, ఏదైనా కానీ, కూరగాయలు కానీ మనం తినడం ద్వారా దాంట్లో ఏంటంటే టేస్ట్నెస్ కూడా మారిపోతుంది, మంచిగా కూడా హెల్దీగా ఉంటుంది. ఇవన్నీ కూడా మా ఒంగోలు కార్పొరేషన్లో త్రూ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, నెక్స్ట్ కమిషనర్ గారి యొక్క ప్రోత్సాహంతో ఒంగోలు కార్పొరేషన్లో అంతా కూడా మేము దీన్ని విస్తరించేసి, ఎవరైతే ఈ విధంగా మాధవి గారి లాగా చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి, సో మేము ఒంగోలు కార్పొరేషన్ అభివృద్ధిలో క్లీన్ ఒంగోలు తయారు చేయడంలో మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన డి ఛానల్ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం టంగుటూరు మండలం వల్లూరమ్మ ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు, వల్లూరు సొసైటీ చైర్మన్ దామచెల్ల పూర్ణచంద్రరావు ప్రారంభించారు. అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి బొజ్జ అఖిల్ తరుణ్ కుమార్ 30,000, తమ్మిశెట్టి రమణయ్య 36,000, పలువురు దాతలు బియ్యం, వంటపాత్రలు, సరుకులు అందజేశారు. నిత్యాన్నదానానికి భక్తులు, దాతలు సహకరించాలని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొజ్జ శ్రీనివాసులు, ఈవో బి రమేష్ విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజు దేవస్థానానికి విచ్చేసే భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు తెలిపారు. అర్చక స్వాములు బద్దిపూడి ఉమాశంకర్, బద్దిపూడి వల్లీనాథ్, సోమరాజుపల్లి నాగేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అమరావతి ఛాంపియన్షిప్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు సంతనూతలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగాయి. అండర్ 17, 23 విభాగాలకు సంబంధించి 12 ఈవెంట్స్లలో పోటీలు జరుగుతున్నాయి. నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నారు. జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమరావతి ఛాంపియన్షిప్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు జరుగుతున్నాయి. మీ ప్లేస్ మీరు రావాలి. హాకీ కొట్ట అయిపోయింది.
ఒంగోలు శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గోక్షేత్ర భవన్లో శ్రీగిరి చిన్మయ బాలవిహార్ శిక్షణ తరగతులలో చిన్మయ మిషన్ ప్రబోధకులు స్వామి సత్యత్మానంద హనుమంతుని గుణగణాలు, ధైర్య సాహసాలు, పౌరుష ప్రతాపాల గురించి విద్యార్థులకు వివరించారు. సంభాషణ చాతుర్యం విషయంలో హనుమంతుని ప్రజ్ఞను శ్రీరాముడు ఎంతగానో మెచ్చుకున్నాడన్నారు. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా నేటి యువత, హనుమంతునితో పాటు స్వామి వివేకానంద వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. శ్రీగిరి చిన్మయ బాలవిహార్ శిక్షణ తరగతుల్లో విద్యార్థులకు భజన సంకీర్తనలు, సంగీతం, నృత్యంలో శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీ రాణి అన్నారు. చిన్నప్పుడు ఎలా పుట్టిన తర్వాత నా సూర్యుడు ఉదయిస్తూ ఉంటే ఆ పండుగ చూసి ఆపిల్ అనుకుని తినడానికి అప్పుడు కొట్టేశాడు సూర్యుడు. అప్పుడు ఇలా బుక్కలేదో ఉండిపోయి, అందుకోసం హా అంటే దవడ, హను అంటే దవడ, అందుకోసం హనుమాన్, అందుకోసం అందుకోసం స్పష్టంగా పలకాలి. జయ హనుమాన్, జయ హనుమాన్. మీకు హా ఎందుకు పలకాలో మీరందరూ హనుమాన్ అంటారు. హనుమాన్ వైపు ఆ పలకాలా, హా పలకాలా? చీమకుర్తి శ్రీ పోలేరమ్మ తల్లికి యాదవరాజుల కుటుంబ సభ్యులు పొంగలు సమర్పించారు. వర్షాలు లేక పంటలు పండక గొర్రెలు, ఆవులను మేపుకోవడానికి పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం, పశువుల కాపరులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేపట్టారు. యాదవరాజుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
కొరసపాడు మండలం బొడ్డువానిపాలెం ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయుడు కూకట్ల సుబ్బారావు పదవీ విరమణ సందర్భంగా అద్దంకి గీతా మందిరంలో అభినందన సభ నిర్వహించారు. విద్యా బుద్ధులతో పాటు కళలు, సేవాభావాలను పెంపొందించేందుకు విశేషంగా కృషి చేశారన్నారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి బహుమతులు అందజేశారు. తాత హరిబాబు, విశ్వేశ్వరరావు, మన్నం త్రిమూర్తులు, వరప్రసాద్, దామ రామయ్య, వడ్లపల్లి ప్రమీలాదేవి, రత్నకుమారి, నారిపెద్ది రామచంద్రరావు, శివాజీ, గాదె అశోక్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొక 100 సంవత్సరాలైనా మాస్టర్ అంతే ఉంటారు. ఎంత మాస్టర్ అంటారు, అప్పుడంతే ఉన్నారు, ఇప్పుడంతే ఉన్నారు, ఎప్పుడు కూడా అంతే ఉంటారు. ఎందుకంతే ఉంటారంటే స్మార్ట్గా వర్క్ చేస్తారు, స్మార్ట్గా ఉంటారు. కారణం ఏంటంటే అందరూ ఆనందంలో ఆయన ఆనందాన్ని, అందరి ఆరోగ్యంలో ఆయన ఆరోగ్యాన్ని, సమాజం బాగుండాలని కోరుకునే ఒక సమాజ హితాభిలాషులు ఎవరైనా సరే ఎప్పుడు ఆరోగ్యంగా అంటే ఎవరు అలాంటి మహానుభావులు కొద్దిమంది ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మన సుబ్బారావు మాస్టర్ ఉండటం మన అందరి అదృష్టం. ఆయన శిరస్మరణీయులు. ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు ఏదో ఒక కొత్తదనాన్ని ఆలోచిస్తూ సర్వీస్తో చేస్తున్నారు కాబట్టి సుబ్బారావు మాస్టర్ అలా ఉన్నారు. సుబ్బారావు మాస్టర్ ఇంకా ఫ్రీ బర్డ్, ఇంకా అవధులు లేని, ఆంక్షలు లేని ఒక మంచి జీవితాన్ని తన ఇష్టం వచ్చిన పందాలో, తన ఇష్టం వచ్చిన నడవడికలో, తన ఇష్టం వచ్చిన దానిలో తను కోరుకున్న విధంగా చేయాల్సడానికి ఒక నూతన జీవితానికి ఈరోజు అడుగులు వేయడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఆరోగ్యంగా ఉన్నారు, మంచి ఆలోచనలు ఉన్నాయి, శక్తి ఉంది. సారు ఆర్జేడీ గారు కానీ, పెద్దలు కానీ, డిఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఏదైనా ప్రోగ్రాం చేయాలనుకుంటే ముందు వరప్రసాద్ గారిని కలుపుకుంటారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అద్దంకిలో రక్షిత మంచినీటి పథకం అమలుపై సమీక్షించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశం. అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయమన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. చీమకుర్తిలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం. డీఈఓ కార్యాలయంలో కుర్చీలాట. ఓవైపు సీఈఓ బాధ్యతలు తీసుకున్న కొద్ది గంటల్లోనే ఇన్ఛార్జిగా మరలా రేణుకను నియమిస్తూ ఉత్తర్వులు జారీ. డి న్యూస్లో నేటి మాట. ధనవంతుల్ని చూసినప్పుడు మనం ఆ స్థాయికి ఎదగాలి అనుకుంటాం, కానీ జ్ఞానవంతుల్ని చూసినప్పుడు మనం ఆ స్థాయికి ఎదగాలని ఆలోచించం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.